వారు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. రాజా రక్షక మీకే స్తుతులు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి ఇహ పరముల్లో దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటాం. నా తండ్రి సాతానికి నీ లయపరచబడిన గాక, నీ కార్యములు జరుగును గాక. సాతానికి నీ లయపరచబడిన గాక, నీ కార్యములు జరుగును గాక. సాతానికి నీ లయపరచబడిన గాక, నీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మదేవుడా, ఈ స్థలమంతా నీ మహిమ ప్రభావం తేజస్తో ప్రకాశించవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు గలతీయులకి ఇలా రాస్తున్నాడండి. ఏమంటున్నాడంటే ఆయన, సహోదరులారా, మనమును ఇస్సాకును వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది అని చెప్తున్నాడండి. అంటే ఇక్కడ చూడండి, ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక ప్రధాన యాజకుడు, ఆయన మరి పరిసయ్యుడు, నిష్ట కలిగిన పరిసయ్యుడు, అధికారి, యూదులకు అధికారి, ఇదంతా అన్నమాట అండి. అయితే ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడట. వచ్చి ఈయన ఏంటి ఏదో కొత్తగా చెప్తున్నాడు, మనమందరమునేమో ఒక రకంగా బోధ చేస్తుంటే ఈయనేంటి కొత్తగా చెప్తున్నాడు, ఏంటి అసలు ఏంటి సంగతి ఏంటి అని చెప్పేసి ఈ కార్యాలు ఎలా జరుగుతున్నాయి అని ఆయన దగ్గరికి వచ్చాడట. పగలు రాలేదు కానీ రాత్రులు వచ్చాడట. రాత్రులు వచ్చి ఆయన అడుగుతున్నాడు, బోధకుడా, నువ్వు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి కానీ నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి ఏంటి అని చెప్పేసి ఆయన అడిగాడట. అడిగితే ఆయన ఏమన్నారు అంటే, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోకంలో ప్రవేశం లేదు అని చెప్పాడండి ఆయన. చెప్తే ఆయనకి అసలు నీటి మూలం అంటే తెలీదు, ఆత్మ మూలం అంటే తెలియదు ఆయనకి. కానీ ఆయన అధికారం అంటున్నాడు, యూదులకి అధికారం అంటున్నాడు, పరిసయ్యుల్లో నిష్ట కలిగిన అతను అని చెప్తున్నాడు. యాజకుడు, ఆ రోజుల్లో యాజకులందరూ కూడా వాళ్ళు బోధించే విధానం అంతా ఒక రకంగా ఉంటే యేసు ప్రభు వారు ఒక రకంగా బోధించారండి. ఇంతకీ వాళ్ళు బోధించింది కరెక్టా, యేసు ప్రభు బోధించింది కరెక్టా కదా? ఎందుకని బోధించాడు ఆయన? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని చెప్పేశాడండి. అయితే ఇక్కడ అలా చెప్పినప్పుడు ఆయనకి ఏమీ అర్థం కాలేదు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం ఏంటిది అన్నట్లుగా ఆయనకు అర్థం అవ్వలేదండి. అర్థం అవ్వక ఒకసారి ఆల్రెడీ జన్మించేసాం కదా, మళ్ళీ తల్లి గడుపులోకి ఎలాగెళ్తామండి అంటున్నాడు. అంటే అతనికి భూ సంబంధించిన విషయాలు అర్థమవుతున్నాయి కానీ పర సంబంధించిన విషయాలు అర్థం అవ్వట్లేదు. పర సంబంధించిన విషయాలు మనకు అర్థం అవ్వాలి అంటే ఆత్మలో జన్మిస్తేనే మనకు పర సంబంధించిన విషయాలు అర్థమవుతాయండి. లేకపోతే మనకు అర్థం కాదు. శరీర జన్మ అంటే పాపమును గూర్చి ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో నీటి జన్మ జరుగుతుంది అన్నమాట. పాపాల గురించి పశ్చాత్తాపడి పాపనైనా నన్ను కరుణించయ్యా అని చెప్పేసి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళు బాప్తిసం తీసుకుంటారండి, నీటి బాప్తిసం తీసుకుంటారు. ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే సేవకులందరూ కూడా, అందరూ అంటే అందరూ కాదు కానీ ఆత్మీయంగా నడిపించే వాళ్ళందరూ కూడా ఒక రకంగా చాలా బాధకి గురైపోతున్నారండి. ఎందుకు అంటే ఇప్పుడంతా చాలా కొత్తగా వచ్చేసినాయి అన్నమాట. సులువుగా బోధించేస్తున్నారండి. ఇప్పుడు ఎలా ఉంది బోధ? చాలా సులువుగా ఉందన్నమాట. ఇదేంటి ఈ రీతిగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఆశ్చర్యం కానీ బాధ కానీ అనిపిస్తుంది అన్నమాట. రక్షణ అంటే ఇలా ఉంటుందా ఏంటి, ఇలా బోధిస్తున్నారేంటి అని చెప్పేసి చాలా బాధపడిపోతున్నారండి. అయితే ఈ యొక్క సాతానుడు ఏం చేస్తున్నాడంటే సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాడండి. ఎలా పెడుతున్నాడు? సులువుగా చిక్కులు పెడుతున్నాడండి. వాడు ఎక్కడికక్కడ చిక్కులు పెట్టేస్తున్నాడండి. మనిషికి రక్షణ గురించి అర్థం కానివ్వట్లేదు.
రక్షించబడాలి, మారుమనసు పొందుకోవాలి, ఆత్మలో జన్మించాలనే విషయం మనుషులకి అర్థం కాకుండా చేసేస్తున్నాడు అనమాట అండి. అర్థం కాకుండా చేసేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఒకసారి పుట్టేస్తాం కదా, మళ్ళీ అమ్మ కడుపులోకి ఎలాగెళ్తామయ్యా అని అడుగుతున్నాడు ప్రభువుని. అంటే అతనికి లోక విషయాలు అర్థమవుతున్నాయి తప్ప ఆత్మ విషయాలు అర్థం అవ్వట్లేదండి. ఆత్మనేత్రాలు తెరవబడాలి, ఆత్మలో జన్మించాలి, అప్పుడే ఆత్మ విషయాలు అర్థమవుతాయండి. లేకపోతే ఆత్మ విషయాలు అర్థం కావు. మీరు వినుట మట్టుకు వింటారు కానీ దాన్ని గ్రహింపరు, చూచుట మట్టుకు చూస్తారు కానీ మీకు అసలు అర్థం కాదు, మీ హృదయాలు కొవ్వుపోయినాయి అని చెప్తున్నాడండి. దేవుని విషయాలు అర్థం అవ్వాలి అంటే అంత సులువుగా మనకి అర్థం అవ్వండి. చూడండి, మా టైంలో అయితే మాకు 3వ తరగతి నుంచి సైన్స్ ఉండేదన్నమాట. శరీరము దాని భాగాలు అని అక్కడ మార్క్ చేసేవారు అన్నమాట. ఇది గుండె, ఇది ఊపిరితిత్తులు, ఇదేమో ఇది అనేసి రాసేవారు అన్నమాట అండి. అప్పుడు మొదలైంది ఎప్పటి వరకు వెళ్ళిపోతుంది, డాక్టర్ కోర్సు చేయాలండి. ఆ డాక్టర్ కోర్సులో కూడా మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటాడు అన్నమాట. కన్ను గురించి ఒక ఆయన చదువుతాడు, ముక్కు గురించి ఒక ఆయన చదువుతాడు, ఎముకల గురించి ఒక ఆయన చదువుతాడు, నెరస్సు గురించి ఒక ఆయన చదువుతాడు, గుండె గురించి ఒక ఆయన చదువుతాడు, కిడ్నీల గురించి ఒక ఆయన చదువుతాడు. ఇలాగ ఒక్కొక్క పార్ట్ గురించి ఒక్కొక్క ఆయన చదువుతాడు అనమాట. అంటే ఈ చదువు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ముగిస్తుంది అది చెప్పండి. చిన్న వయసులోనే ప్రారంభించబడుతుంది అది చదువు, కానీ ఎప్పుడుతో ఎండ్ అవుతుంది అది చాలా సంవత్సరాలు పడుతుంది. ఎంత పడుతుంది? చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు 2వ క్లాసులో 3వ క్లాసులో చెప్పింది, ఓ సింతేనా, ఈ గుండె అంటే ఎక్కడ ఉంటుంది, కిడ్నీ ఎక్కడ ఉంటుంది, ఇది ఇంతేనా అని వాడు అనుకున్నాడు అనుకోండి, మరి డాక్టర్ల సంగతి ఏమైపోద్ది? మరి స్పెషలిస్టులు ఎందుకు వీళ్ళు? ఒక్కొక్క దాని గురించి వాళ్ళు ఎంత స్టడీ చేయాలండి. మరి వాళ్ళదంతా ఇదేనది ఎంత రీసెర్చ్ చేస్తారు వాళ్ళు ఒక్కొక్క దాని మీదనే. కేవలము చిన్న క్లాసులో ఏ భాగంలో ఏది ఉందో గుర్తింపు అనేటువంటిది చూపిస్తాడు అంతే. ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అని చూపిస్తాడండి. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా తప్పకుండా అక్కడ పెడతాడు, అది పెట్టి అవి మార్క్ చేసి ఉంటాయి అన్నమాట. భూ సంబంధించిన విషయాలు తెలుస్తున్నాయి అంట, కానీ పర సంబంధించిన విషయాలు తెలియాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అది మనకు తెలియపరిస్తే తప్ప, లేకపోతే మీకైనా నాకైనా తెలియదు, అది ఎవరికీ తెలియదు. అది పరిశుద్ధాత్ముడు తెలియపరచాలి అంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ఏం చేస్తాడంట, లోకాన్ని ఒప్పిస్తానంటున్నాడు. పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడటండి. సత్యము కాదంట, సర్వసత్యం అంటే సర్వ విషయాల్లో సత్యములోకి నడిపిస్తాడండి ఆయన. సత్యం వేరు, సర్వసత్యం వేరండి. సర్వసత్యం అని ఒక పేరు రాసుకుంటే సరిపోతుంది. ఆ సర్వసత్యములోకి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. ఆయన నడిపింపుకు మనము లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడే ఆయన ఏం చేస్తాడు, మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. అప్పుడు ఈజీగా మనకు అర్థమైపోతాయండి, లేకపోతే అవి అర్థం కావు. అది కాదయ్యా అని చెప్తున్నారు ప్రభువారు. అయినా అతనికి అర్థం కాలేదండి. ఇది భూ సంబంధించిన జ్ఞానం కావచ్చు, తెలివితేటలు కావచ్చు, లేకపోతే చదువు అయ్యి ఉండొచ్చు, ఏదయ్యి ఉండొచ్చు. దానివలన ఇది ఎంత మాత్రము అర్థమయ్యేది కాదండి. అర్థమయ్యేది కాదు. ఇది కేవలము పరిశుద్ధాత్మ దేవుడే మనకిది అర్థం చేపిస్తాడు, బోధిస్తాడు ఆయన.
పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని చెప్తున్నాడు వాక్యంలోని. ఆత్మలో జన్మించిన వారినంట శరీరానుసారంగా జన్మించిన వారు ఏం చేస్తారని ఉంది ఇక్కడ, హింస పెడతారటండి. ఆత్మలో జన్మించడము అంటే వాగ్దాన పుత్రుడు అని ఇక్కడ రాయబడింది. ఇప్పుడు ఇద్దరు గురించి ఈయన రాస్తున్నాడు. ఎవరా ఇద్దరు అని? ఇస్సాకు, ఇస్మాయేలు. ఇస్సాకుని వాగ్దానం చేశాడు కానీ అబ్రహాముకి, ఇస్మాయేల్ని వాగ్దానం చేశాడా? చేయలేదు. అందుకే ఇస్సాకుని ఆయన ఏం చేశాడట, ఇస్మాయేలు హింసించాడట. కానీ ఆత్మానుసరులు శరీరానుసరులు ఏం చేస్తారని ఉంది వాక్యంలో, హింస పెడతారని ఉందండి. ఏం చేస్తారట? హింస పెడతారటండి. అలాగే మనం చూసుకుంటే ఆది కాండంలో 37వ అధ్యాయంలో ఒక ఆయన మనకు అక్కడ కనబడుతున్నాడు. ఎవరో పేరు చెప్పండి మీరు నాకు. 37వ అధ్యాయంలో ఎవరున్నారు? చదవండి. కయ్యని ఏ పేరు ఉన్నాడేమో చెప్పండి. 37వ అధ్యాయంలో టకటక చదవాలి. చదవండి. యాకోబు తన తండ్రి పరవాసిగా ఉంచబడిన 3వ వచనం చదవండి. 4వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటండి పుట్టించాడు. చాలు. ఇక్కడ ఇస్సాకు అంటానండి, యాకోబు యోసేపుని చాలా ప్రేమించాడని రాయబడింది ఇక్కడ. అతనికి ఉన్న కొడుకులందరికంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించాడట. ఎక్కువగా ప్రేమించి ఏం చేశాడంటేనట, విచిత్రమైన అంగీని కుట్టించాడట అతనికి. మిగిలిన కొడుకులకు కుట్టించలేదు. అయితే ఆ తండ్రికి పక్షపాతమా చెప్పండి? పక్షపాతమా? ఆ పిల్లని బాగా చూస్తుంది, ఆ పిల్లోడిని బాగా చూస్తాడు, ఇలా అంటారండి. పక్షపాతాలు ఉంటాయండి తల్లిదండ్రులకి ఎక్కడన్నానే. మరి ఎందుకని అది జరిగింది? యాకోబుకి పక్షపాతమా? అక్కడ ఏం జరిగింది అంటే, యోసేపుదంతా వేరుగా ఉందండి. తన అన్నల ప్రవర్తన అంతా వేరుగా ఉంది, యోసేపు ప్రవర్తన వేరుగా ఉందండి. యోసేపు ఒక రకంగా చెప్పాలి అంటే ఆత్మలో జన్మించాడు. అతను ఎక్కడ జన్మించాడు? ఆత్మలో జన్మించాడు. అతని హృదయంలో కార్యము జరిగింది. ఈ హృదయంలో కార్యం ఎవరికైతే జరిగిందో వాళ్ళు దేవునికి ఇష్టకరమైన ప్రియమైన బిడ్డలుగా ఉంటారు. ఈ హృదయంలో కార్యము జరిగిన వారి యొక్క ప్రవర్తన అంతా వేరుగా ఉంటుందండి. దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుని ప్రేమను కూడా పొందుకుంటారు. అలాగే తల్లిదండ్రులు ప్రేమిస్తారు, తల్లిదండ్రుల ప్రేమ కూడా పొందుకుంటారండి. ఇక్కడ చూడండి, తనకున్న కుమారులందరినీ కూడా ఆయన ప్రేమించాడు, కానీ యోసేపుని ఎక్కువ ప్రేమించాను అని ఉంది అక్కడ. ఎందుకు యోసేపుని ఎక్కువ ప్రేమించాడు ఆ తండ్రి? అతని పక్షపాత అని మనం ఆలోచిస్తే, యోసేపు చెడుతనమని అసహించుకున్నాడు. ఏం చేశాడు? చెడు అనేటువంటి ప్రతి దాన్ని అసహించుకున్నాడండి అతను. యోబు గురించి రాసినప్పుడు చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడిందండి. అంటే విసర్జించడం అంటే ఏంటి? చెడుతనాన్ని విడిచిపెట్టేయడం అండి. ఇంకా వాళ్ళలో ప్రవేశించదు. అది విసర్జన అంటే మీకు అందరికీ తెలుసు. మనం కొన్నాటిని విసర్జిస్తూ ఉంటాం.
అది లోపలికి వెళ్ళేది కాదు. ఇంకా ఒకసారి భూమి మీద అది విసర్జించినప్పుడు ఇక అది మనిషికి లోపలికి తిరిగి వెళ్ళదండి. ఇంకా అది దాన్ని విసర్జన అంటాం మనం. అది ఒక రకంగా చెప్పాలి అంటే చెడు అనేటువంటిది అన్నమాట. అది మనిషిలో నుంచే వస్తుందండి. అంటే మనము తినే ఆహారము మంచిదే తింటాం మనం, కానీ అది విసర్జన ఎలా జరుగుద్ది? చెడు అంటాం దాన్ని మనం. మంచి తింటే చెడు ఎలాగొస్తుంది? అది తిన్నది మనకి జీర్ణమైన తర్వాత అదంతా ఫిల్టర్ అయిపోయి రక్తముగా మారుతుంది, బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందులో నుంచే వేస్టేజ్ అంతా వచ్చేస్తుంది అన్నమాట అండి. ఒక కమలా ఫలం కానీ, ఒక నారింజ ఫలం కానీ ఏదైనా మనం తీసుకున్నప్పుడు, ఓ సీతాఫలం కానీ అందులో వేస్ట్ వస్తుందా రాదా? పైన ఉన్న తొక్కంతా తీసేస్తామండి, లోపల ఉన్న ఆ గుజ్జు తింటామండి. అందులో ఉన్న సీడ్స్ ఉంటాయి, అవి కూడా మనం తీసేస్తాం. అవి మళ్ళీ తిరిగి మొలకెత్తడానికి ఉపయోగపడతాయి ఆ సీడ్స్. కానీ సీడ్స్ తినం, కొన్ని తింటాము, కొన్ని తినమండి మనం. ఏది ఏమైనప్పటికైనా కొన్ని మనము తీసేసే ఉంటాయి అన్నమాట. అలాగే మనం తినే ఆహారం శ్రేష్టమైనదే తింటాం, కానీ అందులో నుంచి కొంత విసర్జనలో పోతుందన్నమాట. అది మనిషిలోకి ఇక రాకూడనివి అవి. అలాగే ఈ చెడు అనేటువంటిది కూడా మనిషి విసర్జించాలి. ఎప్పుడు విసర్జిస్తాడో? ఈ వాక్యాన్ని ఎవరమైతే తింటున్నామో, ఈ వాక్యాన్ని భుజించిన తర్వాత మనలో ఉన్న చెడంతా కూడా మనం ఏం చేస్తాము? అది విసర్జిస్తాం. చెడును అసహించుకోవాలి, మనం విసర్జించాలి. మనం అసహించుకున్నారు వాళ్ళు, విసర్జించారు వాళ్ళు. యోబు విసర్జించాడని ఉంది కదా, యోసేపు అసహించుకున్నాడని ఉంది కదా. కొన్ని చెడు అసహించుకునే ఉంటాయండి, కొన్ని విసర్జించే ఉంటాయి, కొన్ని అసహించుకునే ఉంటాయండి. దేవుడు అసహించుకునేది మనకి కూడా అసహ్యం కలగాలి. ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఆత్మలో జన్మిస్తే ఆయన రూపం మనలోకి వస్తుంది, మనకి కూడా అసహ్యం వేస్తుంది. మన కంటి చూపు మారుతుంది, మన అన్నీ మారుతాయండి. అంటే ఈ కళ్ళు పోయి ఇంకో కళ్ళు వస్తాయని కాదు, తేట చూపుని దేవుడు మనకిస్తాడు. అంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. తెరవబడి ఏది ఏంటి అనేటువంటిది మనం గ్రహించగలుగుతాం అన్నమాట. వినగలిగిన చెవి గ్రహించే హృదయం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. అందుకే ఏది మంచో ఏది చెడో మనకు అర్థమవుతుంది. మంచిని అవలంబిస్తాం, చెడుని ఏం చేస్తాము? విసర్జిస్తామండి. ఇక్కడ యోసేపుని చూసినప్పుడు అతను చెడుని అసహించుకున్నాడు, తన అన్నలో చెడుని హత్తుకున్నారు, ఇష్టపడ్డారు. చెడు పనులు చేయడానికి చాలా మక్కువ చూపించారు. అతను చూసినప్పుడు చాలా అసహించుకున్నాడు. అతను నా అన్నలు ఏంటి ఇలా చేస్తున్నారు అని అసహించుకున్నాడు. అతను అసహించుకుని తన తండ్రితో చెప్తున్నాడు, నానా, అన్నయ్యలు ఇలా చేస్తున్నారు, నీ దగ్గర చాలా మంచిగా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నట్టుగా ఉండట్లేదు నాన్న, వీళ్ళు మారిపోతున్నారు, చెడు పనులు చేస్తున్నారు, ఇలాంటి పనులు చేస్తున్నారు, అలాంటి పనులు చేస్తున్నారు అనేసి తన అన్నల గురించి ఆ విషయాలు చెప్తున్నాడు తండ్రితో. చెప్తుంటే తండ్రి ఊరుకుంటాడండి, గద్దిస్తున్నాడు. ఏం చేస్తాడు ఆయన? ఇంటికి వచ్చిన తర్వాత ఏంట్రా ఇలా చేస్తున్నారంట, అలా చేస్తున్నారంట అని ఆయన గద్దిస్తున్నాడండి. గద్దిస్తుంటే మన గురించి మొత్తమంతా నాన్నకి వీడు చెప్పేస్తున్నాడు అని తమ్ముడి మీద పగపట్టారంట. మరింత పగపట్టారంట, మరీ పగపట్టారంట. 3 చోట్ల 3 రకాలుగా రాయబడింది. అయితేనే చూడండి, ఒకే తండ్రి బిడ్డలా కాదా వీళ్ళు? ఒకే తండ్రి బిడ్డలు. మరి ఎక్కడ తేడా వచ్చింది ఇక్కడ?
ఒకే తండ్రి బిడ్డలకి ఎక్కడొచ్చింది ఈ తేడా? అతన్ని ఎక్కువగా ప్రేమించి విచిత్రమైన అంగీ కుట్టించాడని ఉంది ఇందులో. ఏంటి విచిత్రమైన అంగీ? అది ఒక రకంగా మనం చెప్పుకోవాలి అంటే ఒక అభిషేకం అని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. అతనికి ఒక అభిషేకాన్ని ఇచ్చాడు, మిగిలిన కొడుకులకు ఇవ్వలేదు. అది ఎందుకు అంటే వాళ్ళ శరీరానుసారంగా పుట్టారు తప్ప ఆత్మలో జన్మ లేదు వాళ్ళకి. అందుకే ఏది మంచో ఏది చెడో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏది విడిచిపెట్టాలో ఏది అవలంబించాలో వాళ్ళకి తెలియట్లేదు. ఇతనికి అది ఉంది. అందుకే ఇతనికి ఏమి ఇచ్చాడు? ఆయన విచిత్రమైన అంగీని కుట్టించాడు అంటే ఒక విలువైన అభిషేకాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. యోహాను గారు రాస్తూ ఏమంటాడంటే ఎందరూ తను అంగీకరించారో వాళ్ళందరికీ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు అని రాయిస్తాడండి ఆయన. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈయనకి పిల్లలా కాదా? పిల్లలే. ఎందుకు పిల్లలయ్యారు వీళ్ళు? ఆయన్ని అంగీకరించారు కనుక. దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఏమిస్తున్నాడు దేవుడు మనకి? ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇస్తున్నాడండి. పిల్లలయ్యారు తప్ప వీళ్ళ బుద్ధులు మారినయా? వీళ్ళ ప్రవర్తన మారిందా? వీళ్ళ జీవితం మారిందా? వీళ్ళ నడవడిక మారిందా? వీళ్ళ ప్రవర్తన మారిందా? ఏదైనా మారిందా? ఆ తండ్రిని అంగీకరించినోడే కదా ఇతను కూడాని. ఆ తండ్రిలో జన్మించినోడే కదా ఇతను కూడాని. మరి ఇతనికి వాళ్ళకి ఉన్న తేడా ఏంటి అంటే వాళ్ళ ప్రభువుని అంగీకరించారు, పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు. కానీ మేము దేవుడి బిడ్డలమో దేవుడి బిడ్డలమో దేవుడి బిడ్డలం అంటున్నారు తప్ప వాళ్ళు విడిచిపెట్టాల్సిన ఏ ఒక్కటి కూడా వాళ్ళు విడిచిపెట్టట్లేదు. ఈ ఆత్మలో జన్మించిన వాళ్ళు విడిచిపెడతారండి, అసహించుకుంటారండి. దేవుడికి ఏది ఇష్టము లేదో వాళ్ళకి ఇష్టం అవ్వదు. దేవుడు ఏది అసహించుకుంటాడో అది వీళ్ళకి అసహ్యం అనిపిస్తుంది. ఇష్టపడరండి వాళ్ళు. దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు విసర్జిస్తారు దాన్ని. దానివల్ల ఎంత లాభమైనా రావచ్చు, దానివల్ల ఎంత పేరైనా రావచ్చు, దానివల్ల ఏదైనా రావచ్చు, దాన్ని ఆశించరండి, దాన్ని విసర్జిస్తారు. ఏం చేస్తారు? విసర్జిస్తారండి. అలా విసర్జించిన వాడండి అతను. అయితే విసర్జించినందుకు ఏం జరుగుతుందో తెలుసా? హింస. ఏమొస్తుందట? ఆత్మలో జన్మించిన వాళ్ళని, శరీరానుసారంగా జన్మించిన వాళ్ళు హింస పెడతారంట, వాళ్ళ మీద పగ పెడతారంటండి. పగ పెట్టి వాళ్ళని హింసిస్తారంటండి. చూసారా? అంటే వాళ్ళతో పాటు ఏకీభవించలేదని, వాళ్ళు చేసే తప్పులతో ఏకీభవించలేదని, వాళ్ళు చేసే చెడు కార్యాలతో ఏకీభవించలేదని. చూసారా? ఎందులైనా యోసేపు వాళ్ళతో ఏకీభవించినట్టుందండి? ఏకీభవించడం. ఆత్మలో జన్మించిన వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, ఏకీభవించరండి. ఏకీభవించకపోవడాన్ని బట్టి ఏం పొందుకుంటారంట? హింస. హింస ఇలాగ ఉండదండి. హింస భయంకరంగా ఉంటుందండి. హింస పెట్టేస్తున్నారట. దాన్నే మన భాషలో ఇప్పుడు టార్చర్ అంటామన్నమాట. ఏంటది? టార్చర్ అంటామన్నమాట. ఆ హింస పెడుతున్నారటండి. ఆ హింస అయినా అనుభవిస్తున్నాడు, కానీ తన పరిస్థితి మార్చుకోవట్లేదు అతను. ఎందుకులే వీళ్ళతో మనకి, వాళ్ళు ఏ బాటలో వెళ్తే మనం ఆ బాటలో వెళ్ళిపోదామని అనుకుంటున్నాడండి? అనుకోవట్లేదు. వాళ్ళు వెళ్ళిపోయి చెడులోకి ఇతను వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడండి? ఇష్టపడట్లేదు. గుడ్డోడికి కళ్ళు తెరిసినోడికి సమానంగా ఉంటుందండి. కళ్ళు తెరిసినోడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. గుడ్డోడు ఎందులో పడుతున్నాడో ఆడికే తెలియదు. ఎందులో పడుతున్నాడో ఆడికే తెలియదు. ఈ రోజుని చాలామందికి ఆత్మీయ విషయాలు అర్థమే కావట్లేదండి. చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఇది.
చిన్న విషయం కాదండి ఇది. ఆత్మను కూర్చున్న విషయాలు అసలు అర్థమే కావట్లేదు చాలామందికి. ఎంత బాధ అనిపిస్తుందో అండి, చాలా బాధ అనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే గుడ్డెద్దంట చేలో పడి మేసిందంటండి, దానికి ఎక్కడ వేయాలో తెలియదంట. అలాగా ఆత్మీయ నేత్రాలు తెరవబడక, మనోనేత్రం వెలిగించబడక, ఆత్మలో జన్మ లేక చాలా భయంకరంగా వాళ్ళ జీవితాలు ఉంటున్నాయన్నమాట. ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదండి, వాళ్ళకే అర్థం కావట్లేదు. అయితే ఎప్పుడైతే ఇతను అయ్యో నా సహోదరులు ఎందుకు ఇలా ఉంటున్నారో, వీళ్ళు నాలాగుంటే బాగుండు అని ప్రయత్నం చేస్తున్నందుకు, ఆ తండ్రితో చెప్తున్నందుకు, అంటే ఇప్పుడు వాళ్ళ బాగుపడాలని ఇతను కోరుకుంటున్నాడా, వాళ్ళు చెడిపోవాలని కోరుకుంటున్నాడా? మీరు గమనించండి. వాళ్ళు బాగుపడాలనే కదా ఇతను కోరుకుంటున్నది. కోరుకుంటుంటే వాళ్ళకి ఇష్టం లేదు. మేము ఎలా ఉన్నామో నువ్వు అలాగే ఉండాలి, అలాగైతేనే, లేకపోతే ఇలాగే ఉంటుంది మరి అన్నట్టుగా వాళ్ళందరికీ ఏక మనసు ఉన్నది కానండి, అతనితో ఏక మనసు రావటం లేదు. అతనితో ఎవరూ ఏకీభవించట్లేదు, అతనితో ఎవరూ ఏకీభవించట్లేదండి. ఎంత కష్టమో చూడండి. అయినప్పటికైనా తన పరిశుద్ధతను తను ఏం చేసుకుంటున్నాడంట, కాపాడుకుంటున్నాడంట. పరిశుద్ధతలోని ఘటమును నువ్వే కాపాడుకొని ఉన్నది వాక్యం. వాళ్ళతో ఏకీభవించినందుకు అతన్ని వంటలో పడేశారండి. అతను చేసిన తప్పేంటి అంటే, ఆ అన్నలకి ఆహారం పట్టుకెళ్ళాడటండి. ఏం చేశాడు? ఆహారం పట్టుకెళ్ళాడండి. ఆహారం పట్టుకెళ్ళిన వాడిని ఏం చేయాలండి? ప్రేమించాలి కదా. అయ్యో మాకు దూర ప్రాంతం నుంచి మాకు ఆహారం తెచ్చాడు కదా అని ఏం చేయాలి? వాళ్ళు ప్రేమించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ ప్రేమ లేదు, కృతజ్ఞత లేదు. పైగా అతన్ని ఏం చేశారు? బాగా కొట్టి, కొట్టి ఏం చేశారంటే కర్కశంగా నీళ్ళని గుంటలో పడేశారట. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, దేవునిలో నేను నడవాలి, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలి అనుకునే వాళ్ళకే ఇవి ఎదురవుతాయి తప్ప అందరికీ ఎదురవ్వండి. దుష్ట పనులు, దుర్మార్గపు పనులు, చెడు పనులు చేసే వాళ్ళందరికీ కూడా ఏక మనసు, ఏకాత్మ ఉంటుందండి. ఏముంటుంది? ఏక మనసు, ఏకాత్మ ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళ ప్రవర్తన వీళ్ళని చాలా బాధిస్తుంది అన్నమాట అండి. వాళ్ళ ప్రవర్తన వీళ్ళని చాలా బాధిస్తుంది. అయినప్పటికైనా ఆ గుంటలో పడి ఏడుస్తున్నాడండి, దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా, పరిశుద్ధంగా ఉండడమే తప్ప, పవిత్రంగా ఉండడమే తప్ప, నీకు ఇష్టకరంగా జీవించాలనుకోవడమే నేను చేసిన తప్ప ప్రభువా, ఎందుకు నాయన నా మీద ఇలా పగపట్టి నన్ను ఎంత ఇలా బాధ పెడుతున్నారు ప్రభువా అని చెప్పి అతని హృదయంలో నుంచి దేవుడికి మొర్ర పెట్టుకుంటున్నాడండి. ఎందుకు నన్ను ఇలా చేశారు అని చెప్పేసి వాళ్ళని ఏమాత్రము అడగట్లేదు. అడిగిన అతని మాట పట్టించుకునే నాదుడే లేడు అక్కడ. నీతిమంతుల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరండి. దుష్టులతో సాంగత్యాలు చాలా బాగుంటాయి అన్నమాట. చాలా జనం ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్. దుష్టుడికి ఊరందరూ ఫ్రెండ్సే ఉంటారండి. మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళకి ఉండరండి. మీరు గమనించండి, ఎక్కడైనా సరే వాళ్ళతో ఎవరూ ఏకీభవించరు, వాళ్ళది ఎవరికి నచ్చదు. ఎందుకని? దేవుడికి ఇష్టకరంగా జీవిస్తున్నారు కనుక, దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నారు కనుక వాళ్ళని ఎవ్వరూ ఇష్టపడలేదు. ఇష్టపడకపోయినా పర్వాలేదు, నా దేవునికి నేను ఇష్టకరంగా జీవిస్తే చాలు, నేను ఆయన బిడ్డను కనుక నేను ఆయనలాగా నేను ఉండాలి అని కోరుకున్నప్పుడు ఎన్నైనా అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడతారండి.
ఇష్టపడతారు. అయితే చేయాల్సిందంతా చేశారు. దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఐగుప్తుకి రాజును చేస్తానని వాగ్దానం చేశాడు. అతను 17 సంవత్సరాలప్పుడు దేవుడు కలలు ఇచ్చాడు. ఆ కళలు వాళ్ళకి చెప్పినందుకు పగ పట్టేశారటండి. దేవుడు నాకు ఇలా కళలు ఇచ్చాడని చెప్పినందుకు ఏం చేశారట? వాళ్ళు పగ పట్టేశారటండి. మనము మంచి విషయాలు వాళ్ళకి చెప్పినప్పుడు అవన్నీ మనసులో పెట్టుకుంటారంట. పెట్టుకుని ఏం చేస్తారటండి? పగ పడతారట. దేవుడు అంటే ఎలా చేసేస్తాడా, అలా చేసేస్తాడా, అది ఇదని చెప్పేసి ఏం చేస్తారంట? వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనసులో పెట్టుకుని పగ పట్టేస్తారటండి. పగ ఎంత భయంకరమో తెలుసా? పగ ఎవరి దగ్గర ఉంటుందండి? సాతాను దగ్గర ఉంటుంది. మరి సాతానుడు దేవుడి మీద పగ పట్టాడా లేదా? పట్టాడు. దేవుడి మీద పట్టడమే కాదు, మన మీద పట్టాడు. ఎవరైతే ఆత్మల్ని రక్షణలోకి నడిపిస్తున్నారో వాళ్ళ మీద పగపడతాడు సాతానుడు. నీతి మార్గమును అనుసరించి నడిచేటట్లుగా ఎంతమంది అయితే వాళ్ళు తిప్పుతారో నిరంతరము ప్రకాశించే నక్షత్రాల్లాగా ఉంటారు అని దానియేలు గారు రాస్తున్నాడు. 12వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు మనం చదవచ్చు. ఆ మాట చెప్పినందుకు పగపట్టారట. వీడిని చంపేస్తే వీడేమవుతాడో, వీడి కలలేమవుతాయో చూద్దాం అనుకున్నారట. సాతానికి ఎప్పుడైతే వాగ్దానం చేశాడో దేవుడు మన పట్ల వాగ్దానం కలిగి ఉన్నాడో అప్పుడే మన మీద వాడికి ఏమొచ్చేస్తుందట? పగ వచ్చేస్తుందటండి. పగ వచ్చేసి మనల్ని అంతం చేయాలని చూస్తాడటండి. ఏమనుకుంటాడో అంతం చేయాలని చూస్తాడటండి. చూసినప్పుడు కొట్టారు, అందులో పడేశారు, అందులో నీళ్లు లేవండి. ఆ గోతిలో పడి ఏడుస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. నేను చేసిన నేరం ఏంటి ప్రభువా? వాళ్ళకి నేను ఆహారం తెచ్చి పెట్టడమే నేరమా? నేను చేసిన నేరమా? నేను చేసిన తప్ప? అతను ఆహారం పెట్టి వాళ్ళని బ్రతికిస్తున్నాడు. తిరిగి వాళ్ళ కృతజ్ఞత ఏ రూపంలో చూపిస్తున్నారండి? అతన్ని కొట్టి గుంటలో పడేశారు. ఆహారం పెట్టి మమ్మల్ని బ్రతికించాడని కృతజ్ఞత చూపించాల్సింది పోయి, ప్రేమించాల్సింది పోయి, అతన్ని ఏం చేశాడు? కొట్టి గుంటలో పడేశారు. అంటే మనుషుల యొక్క పరిస్థితులు ఇలా ఉంటాయండి. ప్రేమ చూపించాల్సిన చోట పగ, కృతజ్ఞత చూపించాల్సిన చోట కక్ష చూపిస్తారండి. చూసారా? కానీ ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారో? మనుషులు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తాడు. దేవుడు ప్రతిదీ చూస్తాడు. ఒకవేళ మనం ఒకటి చేసి ఇంకోటి దేవుడికి చెప్పిన ఆయనకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, మనం ఏం చేస్తున్నామో తెలుసు. ప్రతిదీ తెలుసు ఆయనకి. ఎవరు ఏం చేస్తున్నారన్నది దేవుడికి తెలుసు. కన్నిచ్చిన ఆయన చూడకుండా ఉంటాడా? ఆయన కనుదృష్టి అంట యథార్థవంతుల్ని బలపరచడానికి లోకమంతటా సంచారం చేస్తుందంటండి. హల్లెలూయా. అందరినీ బలపరచడానికి తిరగట్లేదటంట ఆయన కన్ను. యథార్థవంతులు బలపరచడానికి తిరుగుతుందంట ఆయన కన్ను. నా కొరకు ఎవరైనా యథార్థంగా జీవిస్తున్నారా? నా కొరకు యథార్థంగా జీవిస్తూ కష్టాల పాలు నష్టాల పాలు అయిపోయారా అని ఆయన కన్ను లోకమంతటా సంచారం చేస్తుందటండి. అలాంటి వాళ్ళని బలపరచడానికి సంచరిస్తుందంట ఆ కన్ను. అంటే ఆయన కన్ను దృష్టి అట్టి వారి మీద నిలుపుతాడండి. ఇంకా వీడిని నిర్మూలన చేసేద్దాము అనుకుని వాళ్ళనుకుని సంతోషపడిపోతున్నారు. కానీ దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడండి. ఆ తర్వాత తన అన్న అంటున్నాడు, అరే ఆడు మనల్ని ఏం చేయలేదు కదరా, ఎందుకండి చంపేయడానికి మీరు అలా చేస్తున్నారు? చంపకండి. ఆ ఇస్మాయిలీలు వస్తున్నారు కదా, వాళ్ళకి అమ్మేద్దాం, డబ్బులన్నా వస్తాయి మనకి, ఆడి వల్ల అనవసరంగా ఎందుకు చచ్చిపోవాలాడు అన్నాడు.
ఆ ఆలోచన ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. ఆ ఇస్మాయేలీలకి అమ్మేశారు తీసి. ఒకని యొక్క జీవితంలో దేవుడు ప్రణాళిక ఉన్నప్పుడు ఇదేనండి ట్రీట్మెంట్ మొదలవుతుంది. అంతే తప్ప మనల్ని పిలిచి అందలా లెక్కించరు. ఏం చేయరు? పిలిచి అందలా లెక్కించరండి. మనకి జరిగే సన్మానాలు ఇలాగే ఉంటాయి అన్నమాట. ఎలాగుంటాయి? అది తండ్రి చాలా ప్రేమ చూపించాడు, దేవుడు చాలా ప్రేమ చూపించాడు. కానీ ఇప్పుడు మనుషుల చేతికి అప్పగించాడు దేవుడు. వాళ్ళంతటా వాళ్ళు కక్ష సాధిస్తే దేవుడు సాధించనిస్తాడు అనుకుంటున్నారా? సాధించనివ్వడు. దేవుడే అప్పగించాడు వాళ్ళ చేతికి. అతన్ని ఒక రూపులోకి తీసుకురావడానికి అప్పగించేశాడు. హల్లెలూయా. అప్పగించినప్పుడు వాళ్ళు చేయాల్సిందంతా చేస్తున్నారు, అమ్మేశారు. ఒక సంతలో పశువుని నిలబెట్టి అమ్మినట్టుగా అతన్ని అమ్మేశారండి. అమ్మేసినప్పుడు వాళ్ళు కొనుక్కున్నారట. ఒక బానిస పిల్లవాడిగా అమ్మబడ్డాడు. ఇంట్లో కన్న తండ్రి చాలా ప్రేమగా చూశాడు. మిగిలిన కొడుకుల కంటే ఎక్కువ ప్రేమతో చూశాడు ఆయన్ని. అలాంటి కొడుకు ఇప్పుడు ఎలాగ అమ్ముడయ్యాడు? ఈ చెడుని అనుసరించిన వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? ఇవి వాళ్ళు ఎంత బాగున్నారు అక్కడ. వాళ్ళు ఒక ప్లాన్ వేసి ఏమంటున్నారు? వీడి అంగీని ఒక గొర్రె పిల్లను చంపేసి అందులో ముంచేసి ఒక సింహం చంపేసింది, ఇదిగో నీ కొడుకుదేనా ఈ వస్త్రం అని చూపిందాం నాన్నకి, ఆడికి కళ్ళు కనపడవు కదా నమ్మేస్తాడు అనుకున్నారటండి. నాయన ఈ అంగీ నీ కొడుకుదేనా అని అడిగారు తీసుకెళ్ళి. అవును నా కొడుకుదే అన్నాడు. ఇదిగో అక్కడ ఉంది మేము తెచ్చాము అన్నారంట. అంటే నీ కొడుకుని మేము చూడలేదని చెప్తున్నారు అక్కడ. ఎంత భయంకరమో చూసారా? చేసిందంతా చేసి అసలు వాడిని మేము చూడలేదన్నట్టుగా చెప్తున్నారు. ఆడి పెట్టిన ఆహారం తినేశారు, వాడు తెచ్చిన నీళ్లు తాగేశారు, అన్నీ చేసేసారు. అసలు వాడిని మేము చూడలేదు, మాకు తెలియదు అన్నట్టు చెప్తున్నారు అక్కడ. ఎంత భయంకరమో చూసారా? అవునా అని ఆ యంగిని చూసి ఆ తండ్రి ఆ వృద్ధాప్యంలో విలవిల్లలాడిపోయాడండి. అయ్యో నాయన, ఆ దృష్టమూరకం నిన్నే తినేసిందా అని అతను అలాగ బెంగైపోయాడటండి ఆ కొడుకు గురించి. దేవుడు మనల్ని ప్రేమిస్తే మన మీద పగలు సాధించేస్తారండి. ఏం చేస్తారు? పగలు సాధిస్తారు. ఎవరు సాధిస్తారు? దుష్టులందరూ సాధిస్తారండి. దేవుని సంబంధులందరూ మనతో ఏకీవిస్తారు. దుష్టునికి సంబంధించిన వాళ్ళందరూ కూడా, అంటే ఆత్మలో జన్మ లేని వాళ్ళందరూ కూడా మనల్ని ఇష్టపడరండి. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యాల్లో మనం పాల్పంపులు పొందాలి. పొందకపోతే వాళ్ళకి ఇష్టం ఉండదు. పొందితే దేవుడికి ఇష్టం ఉండదు, పొందకపోతే వీళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నా తండ్రిని నేను సంతోషపెట్టాలి అనే ఒక నిర్ణయంలో ఉన్నప్పుడు వాళ్ళు సంతోషపెట్టరాలి. తర్వాత పశువులాగా వెళ్ళాడు. ఆ తర్వాత నన్ను కొనుక్కున్నారు కదా, వీళ్ళకి న్యాయం చేయాలి అని ఆ ఇంటిలో ఒక పనివాడు వలె పని చేస్తున్నాడు. అతనికి ఇంట్లో ఉన్న హోదా ఏంటి, అక్కడ ఒక పనివాడిలాగా పని చేస్తున్నాడు. ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. కానీ అతనికి ఏ బాధ లేదంట. దేవుడు నన్ను ఇలా చేసినట్టున్నాడో, ఎందుకు నాకు ఈ పరిస్థితులన్నీ కలుగుతున్నాయో నాకు తెలియదు అనేసి తన పని తను చేస్తున్నాడటండి. హల్లెలూయా. ఏం మాత్రం కూడా తనలో బాధ లేదటండి, చేస్తున్నాడంట. చేస్తుంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడటండి. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. అతను చేసేది ఒక ఇంట్లో పరిచర్య కానీ, ఒక బానిస వలె చేస్తున్నాడు కానీ దేవుడు అతనికి ఎలా ఉన్నాడంట? తోడుగా ఉన్నాడట.
అతనికి దేవుడు తోడుగా ఉన్నాడని అతను అన్యుడే కానీ ఆ అన్యుడు గ్రహించాడటండి. హల్లెలూయా. ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడో ఇతను నా ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి నా ఇల్లు ఆశీర్వదించబడుతుంది అని అర్థమైందంట. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చారండి మా ఇంటికి. ఆ పాస్టర్ గారు ఒకడు మన మందిరాన్ని నుంచి వెళ్ళిపోయారు అన్నమాట. ఆ వెళ్ళిపోయిన పరిస్థితి దారుణమైపోయిందంటండి. ఏంటండి పలానా మందిరానికి వెళ్ళేవారు కదా, చాలా బాగుండేవారు, ఏంటండి మరి ఇలాగున్నారేంటి అని చెప్పేసి అడిగితే ఈ కహానీలు చెప్పారట. ఆ కహానీలు ఆ పాస్టర్ గారు నమ్మలేదటండి. ఎందుకంటే అమ్మగారు ఏంటో, అమ్మగారు పరిస్థితి ఏంటో మాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో తెలుసు అని ఆ కహానీలు ఏం నమ్మలేదటండి. ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, మీ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా హీన దశలో ఉండేవారమ్మా, వాళ్ళ తర్వాత ఏమయ్యారు? ఆశీర్వదించబడ్డారు. ఏమయ్యారు? ఆశీర్వదించబడ్డారు. మరలా ఇప్పుడు ఏం మొదలయ్యింది? అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్నారు కదా, ఎందుకు మళ్ళీ మీరు ఎలాగా అయిపోయారు అంటే ఏదో చెప్పారటండి. గమనించండి, ఎక్కడ ఉంటే దేవుడు ఎక్కడుంటాడో అక్కడ ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఏ స్థలంలో దేవుడు ఉన్నాడో ఆ స్థలంలో ఏమొస్తుంది? ఒకప్పుడు వాళ్ళకి ఆరోగ్యాలు లేవంటే ఆరోగ్యాలు వచ్చినాయి అంట. పరిస్థితులు బాగోలేదటండి, పరిస్థితులు అన్నీ మారినాయి అంట. నాకు తెలియదు ఈ విషయం, వాళ్ళు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు మాకు తెలుసు, తర్వాత మాకు తెలుసు, ఇప్పుడు మాకు తెలుసు అంటున్నారు వాళ్ళు. చూసారా? అవునా ఏమోనండి, నాకు తెలియదండి, నాకు తెలియదు అంటే మాకు తెలుసు అమ్మగారు. ఫస్ట్ ఎలా ఉండేవారో మాకు తెలుసు, మీ దగ్గరికి వచ్చాక ఎలాగ అయ్యారో మాకు తెలుసు, ఇప్పుడు ఎలాగ అయ్యారో కూడా మాకు తెలుసు. ఎందుకు మీరు ఇలా చేశారు అని చెప్పేసి అన్నాం మేము అని చెప్తున్నారు. సింపుల్గా 2 మాటలు చెప్పాను అన్నమాట. ఇక్కడ జరిగినవి చెప్పరాళ్ళు, ఎలా చెప్తారాళ్ళు? లేని చెప్తారు అక్కడ. మరి వాళ్ళు నమ్మాలి కదా, ఎదుటి నమ్మాలి కదా. నమ్మడానికి వాళ్ళు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఎలా నమ్మేస్తారు? కొంతమంది సులువుగా నమ్మేసి వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మరండి. అలా మనకి ఎన్ని సంవత్సరాల నుంచో తెలుసు ఆవిడ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు. ఇప్పుడు వచ్చేదో కహానీలు చెప్తున్నారు వాళ్ళు అనిపించిందంట. మందిరానికి వెళ్తున్నారు, ఏం పోయింది ఇప్పుడు? ఆశీర్వాదము పోయింది, ఆరోగ్యము పోయింది, మళ్ళీ ఓడగొట్టిన మచ్చకోడిలా తయారయ్యారు అన్నమాట. అమ్మగారు ఎంత ప్రేమగా చూస్తారో మాకు తెలుసు, ఆవిడ ఎంత ప్రేమ కలిగిన మనసో మాకు తెలుసు. చాలా సంవత్సరాల నుంచి మాకు తెలుసు అని చెప్పేసి అన్నారంట. వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిన ఆతిథ్యాలు ఇప్పుడు గుర్తు చేసుకుని చెప్తున్నారు అన్న. నేను మర్చిపోయాను, పలానా టైంలో ఇలాగ అప్పుడు ఎవరూ లేరు మాకు, కానీ మీరు పలానా టైంలో ఇలాగ మాకు చేశారు. ఎప్పుడండి అంటే, మీరు మర్చిపోయినా మేము మర్చిపోలేదు అన్నాను. మీ ఆహారమును నీళ్ల మీద వెయ్యి, అది మరలా తిరిగి నువ్వు చూసినప్పుడు అది కనపడుతుందని ఉందండి. నేను ఏ పని చేసినా మంచి మనసుతోనే చేశాను. అవతల వాళ్ళు ఎలాగ రివర్స్ అయిపోయినా, రియాక్ట్ అయిపోయినా అది నాకు సంబంధం లేదు. నేను ఏం చేశాను, ఎలా చేశాను అన్నది ఎవరికి తెలుసు? నా తండ్రి నన్ను చూశాడు. ఆయన చూస్తాడని కూడా నేను చేయలేదు, నాకు ప్రతిఫలం వస్తుందని కూడా నేను చేయలేదు. అలా చేయను నేను. ఇలా చేస్తే ప్రతిఫలం వస్తుంది, ఇలా చేస్తే ఆశీర్వాదం వస్తుందని ఎప్పుడు చేయను నేను. అలాగే
అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు సాక్ష్యాలు ఇప్పిస్తాడండి. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదనే సాక్ష్యాలు ఇప్పిస్తున్నాడు దేవుడు నాకు. అది చేసి నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు. నువ్వెప్పుడు ఎవరికి ఏం చేసావో అని ఆయన ఏం చేస్తున్నాడు, నాకు గుర్తు చేస్తున్నాడు, సాక్ష్యాలు చెప్పిస్తున్నాడు. అవునా అనుకున్నాను అంతే, అలాగని ఎంత పొంగిపోలేదు నేను. సరే మంచి జరిగింది కదా, వాళ్ళు నాకు చెడు చేసినా పర్వాలేదు, నేను వాళ్ళకి ఏం చేశాను, మంచిగా చేశాను. ఏ పంట విత్తితే అదే పంట కోస్తామండి మనం. నేను మంచి విత్తాను కనుక మంచి నాకు జరుగుతుంది, దేవుడు చేస్తాడు నాకు. వాళ్ళ ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా జరిగిస్తాడు దేవుడు నాకు. అంతేగాని నన్ను సిగ్గుపరుస్తాడు ఆయన, సిగ్గుపరచడు. సొంత అన్నదమ్ములే అతన్ని ఆ రీతిగా చేశారు. ఎక్కడో పరాయుడు ఏం చేస్తున్నాడు, ఇతనితో దేవుడు ఉన్నాడు అని గ్రహించాడటండి. గ్రహించి ఇతన్ని ఈ పోస్టులో ఉంచకూడదు, ఇతన్ని ఏం చేయాలి, ఒక పనివాడిలాగా కాదు, ఇతన్ని ఏం చేయాలి, నా ఇంటిలో ఒక అధికారిని చేస్తాను అని అధికారిని చేశాడండి. అధికారిగా చేశాడట. అమ్మయ్య, ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా, ఈ పనోడి పని ఎప్పుడు పోద్దా అని అనుకున్నాను. అమ్మయ్య, నా ఇంటి మీద అంత అధికారం కలిగించేశాడు అనుకున్నాడండి ఆయన. ఎందుకు అనుకోలేదు, అతనికి పదవి వ్యామోహాలు లేవు. కొంతమందికి డబ్బు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి పదవి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ పాస్టర్ గారు అదే చెప్పారు నాకు. వాళ్ళ సంఘానికి కూడా ఒక విశ్వాసం అంటండి, భయంకరమైన పరిస్థితులు వచ్చారంట భార్యాభర్తలోనే. ఆ తర్వాత మంచిగా తయారయ్యాక ఆయనకు వ్యతిరేకంగా లేచిపోయాడటండి. కొంతమందిని అతని చేతిలో పెట్టుకుని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడటండి. చూసారా, ఇలా ఉన్నాయి అమ్మగారు ఇప్పుడు పరిస్థితులు. ఏదో వచ్చారు కదా అని వాళ్ళని మనం ప్రేమగా చూస్తున్నాము. ఓ పాట పాడండి అంటున్నాము, ఓ ప్రార్థన చేయండి అంటున్నాము, మైక్ ఇస్తున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాం. వాళ్ళు ప్రోత్సహిస్తే బాగుంటుంది అనుకునేటానికి ఏమైపోతున్నారంట, తిరిగి వాళ్ళకే వ్యతిరేకమైపోతున్నారు అమ్మగారు ఇలాగా అని చాలా బాధపడ్డారండి వాళ్ళు. మనం ప్రోత్సహించడం కూడా మనకి ఇలా ఉందా అని బాధేస్తుందమ్మా. వాళ్ళకి అసలు మైక్ పట్టుకోవటం రాదు, ఒక పాట పాడటం రాదు, ఓ ప్రార్థన చేయటం రాదు, ఏమీ రావు. అలాంటి వాళ్ళకి ఏమన్నా నేర్పిస్తుంటే ఇలా అయిపోతున్నారు అమ్మగారు, ఇలాగ అయ్యారమ్మా అని కొంతమంది పేర్లు చెప్పారు అన్న, చెప్పి బాధపడ్డారన్నమాట. మరి ఆ బాధను దేవుడు చూడ్డా, వాళ్ళు త్యాగాలతో వాళ్ళు సేవ చేస్తుంటే ఉన్న అన్ని సౌకర్యాలు వదిలేసుకుని సేవ చేస్తుంటే వాళ్ళ బాధనే, వాళ్ళు ఎవరైతే హింస పెడుతున్నారో ఆ హింసని దేవుడు చూడండి. వాళ్ళు అనుకుంటారు ఏమీ కాదు, సేవ అంటే ఇంతేనా, ఏముంది మైక్ పట్టుకుని 4 పాటలు పాడటమేనా, మనకు వచ్చి 4 మాటలు చెప్పటమేనా, ఇదేనా సేవ అంటే అనుకుంటున్నారండి. దేవుడు ఇంకెన్నుకోవటం, ఏర్పాటు చేసుకోవటం, ఆయన పిలవటంకి ఇది ఏమి సంబంధం లేదంట. ఈ రకంగా అయిపోయారు అమ్మగారు ఇప్పుడు అని చెప్పి బాధపడ్డారన్నమాట. అవునా పాస్టర్ గారు, అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి, ఎక్కడ చూసినా అలాగే ఉన్నదండి ఇప్పుడు అని. ఇంకా ఏంటంటే ఆయన చెప్పింది, ప్రేయర్ గ్రూప్లను ఏర్పాటు చేస్తున్నారు అమ్మగారు, దేవుడు నాకు దర్శనం చూపించారు. ఆ ప్రేయర్ గ్రూపుల్లో వెళ్ళిపోయేళ్ళు ప్రేయర్ చేయడం కింద ఉంటున్నారు. ఇది సాతాను ఏర్పాటు చేసిందని చూపించారమ్మ నాకు అని చెప్తున్నారండి ఆయన. నాకు చూపించారండి అని అప్పుడు నేను చెప్పాను అన్నమాట. నాకు ఎలా చూపించారో అదంతా నేను చెప్పినప్పుడు ఇద్దరికి వచ్చింది ఒకటైంది. చూసారా, ప్రార్థన అనే చూపించున్నాడు ఇప్పుడు సాతాను.
చూపించి ఈ సెల్లల్లో ఈ ప్రేయర్లు ఏర్పాట్లు చేశాడు అనమాట అండి. ప్రార్థనే కదా అనుకుంటున్నారు అందరూ. చెప్పాను కదండి, ఈ కళ్ళు బాగానే ఉంటున్నాయి, కానీ ఏది గుడ్డితనం వచ్చేసింది? ఆత్మీయ గుడ్డితనం వచ్చేసింది అనమాట. ఈ ఆత్మీయ గుడ్డితనం వచ్చేస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థమవుతుంది. మనం చెప్పిన వాళ్ళకి అర్థమవుదు, మనం చెప్పినా అర్థమవుదు. తల్లి తన బిడ్డకి అమ్మ అలా చేయకు అలా చేయకు అలా చేయకు అని చెప్తుంటే ఆ పిల్ల వినకపోతే ఆ తల్లికి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? పక్కింటి పిల్ల గురించి బాధపడుతుందా తల్లి? ఎవరి గురించి బాధపడుతుంది? ఇదేంటి నేను ఇలా పెంచాను కదా, ఈ పిల్లేంటి ఇలా తయారయ్యింది ఏంటి అని ఎంత బాధపడిపోతుందండి ఆ తల్లి. అలా ఉన్నాయండి ఇప్పుడు పరిస్థితులు. సాతానుడు ఏం చేశాడంటే సులువుగా వేసాడు వల. ఇది ప్రార్థనే అంటున్నాడు అన్నమాట. ఏ ప్రార్థన అది? యేసు ప్రభు లేని ప్రార్థన అన్నమాట. యేసు ప్రభు ఉన్నాడు అనుకుంటున్నారా వాళ్ళు? అక్కడ లేడైనా వీళ్ళు అనుకుంటున్నారు అలాగా. దేవుడు కాని దాంట్లో దేవుడు ఎందుకు ఉంటాడు అందులోని? అది భ్రమ అన్నమాట అండి. సాతానుడు ఏం కల్పిస్తున్నాడంట? భ్రమ కల్పిస్తున్నాడట అండి. అక్కడ దేవుడు లేడు కానీ దేవుడు ఉన్నాడని చూపిస్తున్నాడంట. వీళ్ళు ఎందుకు నమ్ముతున్నారు అంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే వెళ్ళి అలాంటి ఆటల్లో చిక్కుకోరేళ్ళు, అలాంటి ఆటల్లో బందీలు ఎవరేళ్ళు సులువుగా బంధించేస్తున్నాడండి. ఈ రోజుల్లో ముఖ్యంగా యవనస్తుల్ని ఎలా బంధిస్తున్నాడు అన్నమాట అండి. యవనస్తుల్ని అలా బంధిస్తున్నాడు అన్నమాట, సులువుగా పట్టేస్తున్నాడు. ఈ సెల్ ఇచ్చింది మంచి వాటి కొరకు ఇచ్చాడు దేవుడు. మనల్ని ఉపయోగించుకోమని ఇచ్చాడని, మనము అందులో చిక్కుపడిపోమని కాదు, మనం బందీలమైపోమని కాదు. అది ఇష్టం మనకు. ఒక అన్యుడు అతను అధికారిగా చేశాడట ఇంట్లోని. బానిసలాగా కొనుక్కెళ్ళినోడు ఒక అధికారిగా చేసి అధికారాన్ని అప్పగించాడట. అప్పుడు సాతాను ఎవరిలో ప్రవేశించింది? అతని భార్యలోనే ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు ఆమె పాపము చేయమని అతన్ని చాలా బలవంతం చేసిందంటండి. చాలాసార్లు ప్రయత్నం చేసిందంటండి. అతను ఒప్పుకోలేదట. ఒప్పుకోలేదని ఒక ప్లాన్ తీసింది. ఆ ప్లాన్ ప్రకారంగా చేసినప్పుడు ఇప్పుడు నా చేతికి నువ్వు దొరికావు అన్నట్లుగా చేసి అతన్ని ఏంటి ఆ పాపము చేయడానికి అతను ప్రేరేపించినప్పుడు, నీ ఇల్లంతట్లో నాకు అధికారాన్ని ఇచ్చాడు కానీ నా యజమానుడు నిన్ను నా చేతికి అప్పగించలేదు, అయినా ఇది దుష్కార్యము అంటున్నాడు. అతను ఏమంటున్నాడు? నా దేవునికి ఇష్టము లేని ఈ దుష్కార్యాన్ని నేను ఎట్లు చేస్తాను? నా దేవునికి ఇష్టం లేని పని నేను చెయ్యను. అతను యవనస్తుడండి. యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారని వాక్యం చెప్తుంది. కానీ వాళ్ళలో వాక్యం ఉంటేనంట వాళ్ళు బలంగా తయారవుతారట. బలంగా తయారవుతారట. అందుకే వాళ్ళని యవన ప్రాయంలో పట్టేస్తాడనమాట అండి. ఏం చేస్తాడు? యవన ప్రాయంలో పట్టేస్తాడు. ఆ యవన ప్రాయము కదా అని సాతానుడు పట్టుకోవడానికి, అతన్ని అపవిత్రపరచడానికి చూశాడు. కానీ ఎంత దుష్కార్యము చేసి నా దేవుణ్ణి నేను ఏ రీతిగా నేను ఇలాగా చేస్తాను, నా దేవునికి ఇష్టం లేని పని నేను చెయ్యను అని అతను పారిపోయాడటండి. పారిపోయినందుకు అతనికి దొరికింది ఏంటో తెలుసా? జైలు శిక్ష. చెరసాలలో వేసేశారండి. ఆమె ఆ మనుషులందరి ఎదుట ప్లేట్ మార్చేసిందండి. అతనే నన్ను పాపానికి ప్రేరేపించాడు అని ఆమె చేసిన పనిని అతని మీద పెట్టిందనమాట అండి. చూసారా ఎంత భయంకరమో? పెట్టినప్పుడు లోకమంతా అతన్ని నమ్మలేదు, కానీ ఆమెనే నమ్మింది. ఏం చేసింది? ఆమెనే నమ్మి, ఆ భర్త అంత ప్రేమించాడు కానీ ఆమె చెప్పిన మాట నమ్మి అతన్ని చెరసాల్లోకి పంపించేశాడు. కానీ
మనం అనుకుంటున్నాము ఇది ఇలా జరిగింది, సైతాన్ని ఇలా చేసేసింది అని మనం అనుకుంటున్నాము. కాదు కాదు, దేవుడు అతన్ని ఏం చేశాడట? అతని మీద పరిశోధన చేస్తున్నాడటండి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ తప్పైనా చేస్తాడా? అధికార దాహం ఉంటుందా? లేకపోతే ఏమన్నా దొంగతనం ఉంటుందా అతని దగ్గర? దొంగిలిస్తాడా ఏమన్నానే అని చూశాడు, దొంగిలించలేదు. అధికార దాహం ఉంటుందా అని చూశాడు, అది లేదు అతని దగ్గర. అతను వ్యభిచారం చేస్తాడా అని చూశాడు, ఆ జారత్వం కూడా చేయలేదు. అతను నింద అనుభవించడానికి ఇష్టపడ్డాడట, కానీ పాపము చేయడానికి అతను ఇష్టపడకుండా పారిపోయాడటండి. పారిపోయినందుకు చెరసాలలో అతను 2 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తప్పు చేసి శిక్ష అనుభవించడం కరెక్టే, కానీ అతను తప్పు చేయకుండా శిక్ష అనుభవించాడు. హల్లెలూయా. ఇదంతా కూడా అతని మీద జరిగిన పరిశోధన. ఇది ఏంటి? అతని మీద జరిగిన పరిశోధన ఇది. ఆ పరిశోధన అంతట్లో కూడా అతను గెలిచాడండి, గెలిచాడు. ఆ జైల్లోకి, ఆ చెరసాల్లోకి వచ్చిన అతన్ని, నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు, నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అన్నాడటండి. ఆ జ్ఞాపకం చేసుకున్న మనిషి వెళ్ళిపోయి అసలు ఇతర గుర్తే లేదంట అతను. చాలామంది ఇలాగే మాట్లాడతారు, ఇదిగో నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోయే, నన్ను కొంచెం మర్చిపోకే. అనుభవాలు ఉన్నాయా మీకు? వాళ్ళకి చెప్పే అనుభవాలు ఉన్నాయా? నువ్వు అలా చెప్పావా అంటే వాళ్ళు అన్నీ మర్చిపోతారు. నువ్వు ఎవరికే చెప్పకపోతే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళకి చెప్తాడు, అన్నీ మర్చిపోతారు. ఆడి అన్నీ మర్చిపోయాడు. 2 సంవత్సరాలకే అతని తర్ఫీదు పూర్తయిపోయింది. అప్పుడు పిలుపు వచ్చింది. అప్పుడు ఆడికి గుర్తు వచ్చింది. గుర్తు చేసింది ఎవరు? ఏసేపు అక్కడ ఉన్నాడు. దీనికి జవాబు చెప్పగలిగినోడు ఆ చెరసాల్లో ఉన్నాడని చెప్పాడు అన్నమాట రాజుకి. అది జ్ఞాపకం చేసింది ఎవరు? ఎప్పుడు జ్ఞాపకం చేయాలో అప్పుడు జ్ఞాపకం చేశాడు ఆయన. మర్చిపోయేటట్టుగా ఆయనే చేశాడు. ఇంకెప్పుడు నువ్వు మనుషుల మీద ఆధారపడకు అని 2 సంవత్సరాలు పెట్టాడంట అందులోని. వెంటనే తీసుకెళ్ళగలడు ఆయన. నువ్వు మనుషుల మీద ఆధారపడతావా, నీకు ఇంకా బుద్ధి రాలేదా అన్నట్టుగాని అందులో పెట్టాడంట. కొన్ని గుణపాఠాలు నేర్పిస్తాడు మనకి. మీ జీవితాల్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా నేర్పించాడు దేవుడు. ఒక్కొక్క గుణపాఠం ద్వారా చాలా నేర్చుకున్నాను నేను. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు ఎలాగుంటే నిన్ను ఏం చేస్తుంది? ప్రజలు ఏం చేస్తారు? నిన్ను ఎందుకు పనికి రాకుండా చేస్తారు. నిన్ను ఎప్పటి వరకు ఉన్నట్టుగా ఇక నువ్వు ఉండకూడదు, చాలా మారాలి అనేసి ఆయన మార్పులు చేశాడు. ఎలాగొచ్చినాయి ఈ మార్పులు? గుణపాఠాల ద్వారా వచ్చినాయి మార్పులు. ఊరుకుని రాలేదు, గుణపాఠాల ద్వారా వచ్చినాయి. ఒక గుణపాఠం మనం నేర్చుకున్నాము అంటే మన జీవితంలో మర్చిపోలేని ఏంటో తెలుసా మీకు? దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతామేమో కానీ గుణపాఠాలు మర్చిపోతామండి? మర్చిపోము. అయ్య బాబోయ్ ఇలా జరిగింది, ఇలా చేస్తే ఇలా జరిగింది, ఇంకా అలా చేయకూడదు. ఒక గుణపాఠం, అనేకమైన గుణపాఠాలు నాకు నేర్పేశాడండి. నేర్చుకునేటప్పుడు చాలా బాధగా ఉంది, చాలా బాధ అనుభవించాను. కన్నీళ్ళు గుండా వెళ్ళాను, బాధ గుండా వెళ్ళాను. భోజనం కూడా తినాలనిపించేది కాదు, నిద్ర వచ్చేది కాదు. చాలా వేదన, చాలా దుఃఖం, ఒంటరితనం. అయినా దాని గుండా ప్రయాణం చేశాను. చివరికి తేలిన ఫలితార్థం ఏంటి అంటే అనేక అనుభవాలు గుండా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు. ఇలా ఉంటుంది లైఫ్. ప్రజలు ఎలా ఉంటారో
ఇన్ని రకాల ప్రజలు ఉంటారు, ఒక్కొక్కరి మెంటాలిటీ ఇలా ఉంటుంది. ఇవన్నిటి కూడా దేవుడు నన్ను తీసుకువెళ్ళినప్పుడు ఇవన్నీ నాకేమైనాయి, ఇప్పుడు నా మేలుకే ఇవన్నీ జరిగించేశాడు. హల్లెలూయా. ఇవి కీడుకు కాదు, కానీ నాకు మేలు జరిగింది. వీటి వల్ల నాకు మేలు జరిగింది. అప్పుడు బాధ అనిపించింది, ఇప్పుడు నాకు బాధ లేదు. ఏం జరిగింది ఇప్పుడు? నాకు మంచే చేశాడు దేవుడు, నాకు మేలే జరిగించాడు. ఇవన్నీ సమస్తము సమకూడి ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వాళ్ళకంట సమస్తము సమకూడి మేలుకరంగా జరిగించేస్తాడటండి. అలా జరిగించేశాడు నా జీవితం. ఇప్పుడు నాకు బాధ ఏమీ లేదండి. చాలా అవన్నీ అనుభవించినందుకు ఇప్పుడు నేనేమయ్యాను అంటే ప్రతి దాంట్లో స్ట్రాంగ్ చేశాడు నన్ను. ఏం చేశాడు? పరిపూర్ణమైన ప్రేమ వచ్చినప్పుడంట భయాన్ని వెళ్ళగొట్టేస్తుందంటండి. ఇప్పుడు ఒక పరిపూర్ణమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. నాలో ఉన్న భయాలన్నీ వెళ్ళగొట్టేశాడు. ఒకప్పుడు చాలా భయాలు ఉంది, చాలా రకాల భయాలు ఉంది. ఏ భయం ఎట్టిపోయిందో నాకు తెలియట్లేదు ఇప్పుడు. ఎందుకని? పరిపూర్ణమైన ప్రేమతో నింపడిపోయాను. ఈ పరిపూర్ణమైన ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో ఈ భయాలన్నింటినీ కూడా ఏం చేసిందని వెళ్ళగొట్టేసిందంట. సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని భయపెడతా ఉంటాడండి. దేవుని ఆత్మ ఎప్పుడు భయపెట్టదండి, మనల్ని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది అన్నమాట. మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నాకు ధైర్యాన్ని ప్రభువా, నాకు ధైర్యాన్ని ప్రభువా అంట అని ప్రార్థన చేస్తారు. ఎంతమంది చేస్తున్నారు? ఇలాగా చేస్తున్నారా? నాకు ధైర్యాన్ని ప్రభువా చేస్తున్నారా? చేయి చూపించండి. ధైర్యాన్ని ప్రభువా అన్నప్పుడు వెంటనే ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఏదో జరుగుతుంది. ఎందుకు? అది జరిగితేనే ధైర్యం వస్తుంది. మరి మనకి అది జరగకపోతే ధైర్యం ఏమవుతుంది? ఏదో జరుగుతుంది అన్నమాట. బాబోయ్ ధైర్యం ఏమంటే ఇదేంటి, మళ్ళీ ఇలా జరిగిపోయిందేంటి, ఇలా జరిగిపోయింది. మరి జరుగుతుంది, నువ్వు ధైర్యం అడిగావు కదా. మరి అది జరిగితేనే మనకు ధైర్యం వస్తుంది, జరగకపోతే మనకు ధైర్యం ఏమవుతుంది? ఇంకా అవి నేర్పిస్తాడనమాట దేవుడు. అన్నీ అతని జీవితంలో సమకూడి మేలుకరంగా జరిగించేశాడు. ఎందులో పెట్టాలని ఆయన అనుకున్నాడో అందులో పెట్టడానికి పిలుపు వచ్చేసింది. ఎప్పుడులాగే తెల్లారింది, కానీ కథ మొత్తం మారిపోయింది. ఎప్పుడులాగే పడుకున్నాడు, ఎప్పుడులాగే లేచాడు, కానీ ఉదయానికి ఏమైపోయింది? ఒక్క రాత్రిలో కథ మార్చేశాడు దేవుడు. 13 సంవత్సరాల తరఫీదండి అది. ఒక్కరోజు ట్రైనింగ్ కాదు అది, 13 సంవత్సరాల ట్రైనింగ్ అన్నమాట. అలా ఇలా లేదు అతను ట్రైనింగ్. ఆ గారాబం ఏమైపోయిందో తెలియదు, ఆ విచిత్రమైన అంగీ ఏమైపోయిందో తెలియదు. ఒక నూతనమైన వస్త్రాన్ని ఇచ్చి ఇప్పుడు అతన్ని అలంకరింపచేశాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. మార్చేశాడా? ఆ జైలు అనుభవం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు సరాసరి రాజగృహానికి వెళ్ళిపోయాడండి. ఒక నూతనమైన వస్త్రాన్ని ఇచ్చేశాడు. మెడకు ఒక గొలుసు, ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చాడట. మొత్తం స్థితి మార్చేశాడు. ఏదైతే అతనికి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అతను స్వతంత్రించుకునేటట్టుగా చేశాడు. అది దేవుడు చేసే పని. శరీరానుసారంగా జన్మించిన వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఆత్మలో జన్మించిన వాడు చాలా భయంకరమైన శ్రమను అనుభవించాడు. కానీ ఏదైతే అతనికి వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం అతని జీవితంలో దేవుడు నెరవేర్చేశాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మరి మా ఎదుట యోసేపును పెట్టావు తండ్రి. ఆత్మానుసరంగా జన్మించిన వారిని శరీరానుసరంగా జన్మించిన వారు హింసిస్తారని పౌలు గారు చెప్పిన రీతిగా ప్రభువా అతని ఆత్మలో జన్మించాడు. శరీరానుసరంగా పుట్టిన తన అన్నదమ్ములందరూ కూడా అతని భయంకరమైన హింసకి గురి చేశారు. కానీ అతన్ని ఏ రీతిగా నువ్వు పిలుచుకున్నావో, ఎన్నుకున్నావో, ఏర్పాటు చేసుకున్నావో, వాగ్దానం చేశావో ఆ వాగ్దానాన్ని నాయన 30 సంవత్సరాలకు అతని జీవితంలో నెరవేరేటట్టుగా చేశావు. నువ్వేదైనా చేయగలవు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలు.
ఆత్మలో జన్మించిన వారికి అనేకమైన శ్రమలు ఉంటాయని, హింస ఉంటుందని ప్రభువా నువ్వు మాట్లాడిన మాట ప్రకారంగా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సర్వశక్తిమంతుడు అయి ఉన్నావు తండ్రి. సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు అయి ఉన్నావు, గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి. మా జీవితాల్లో కూడా ప్రభువా నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సర్వశక్తిమంతుడు అయి ఉన్నావు. నీవే మా జీవితాల్లో కార్యాలు జరిగించే సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరకు నాశనం ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాల, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.